సో మీరు లేవనెత్తున్న అంశం ఆర్థికపరమైన అంశం. ఇప్పుడు ఆయన ఏమో నన్ను ఘోషణ పైసలు లేవంటుండు కదా. ఇప్పుడు మీరు అబద్ధం చెప్పినట్టే కదా మరి. ఎవరు రేవంత్ రెడ్డి అబద్ధం చెప్పినట్టే కదా. మీరు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వాయిస్ మన టీవీలో, మన సోషల్ మీడియాలో, మన తెలుగు, మన తొలి వెలుగులో మీరు చూపించండి. ఆయన ఏమన్నాడు, అటు సూర్యుడు ఇటు మొలిచినా, ఇటు సూర్యుడు అటు మొలిచినా పెరిగిన పెన్షన్లు ఇస్తాము అన్నారు. ఈ నెల ఓట్లేయండి, వచ్చే నెలలో పెన్షన్ పెంచుతాము అని అన్నారు. నవంబర్లో ఓట్లేసారు, డిసెంబర్లో పెంచాలి. 20 నెలల్లో పెంచలేదు కదా. ఇంకేమన్నారు బడ్జెట్ గురించి? బడ్జెట్ చాలా గొప్పగా ఉన్నది, తెలంగాణ బడ్జెట్ బాగా పెరిగింది, ఇలా డబ్బులకు డోకే లేదని ఆయన చెప్పాడు కదా. అది కూడా వినిపించండి. చెప్పాడు కదా. మరి ఎన్నికలకు ముందు ఓట్లు అడగడానికి డబ్బులు ఉన్నాయని నువ్వే చెప్పావు కదా. ఇప్పుడు ఇచ్చే సమయంలో డబ్బులు లేదంటున్నావు కదా. నువ్వు అబద్ధం ఆడినట్టే కదా. అరే నువ్వు అబద్ధం ఆడినట్టే కదా. అబద్ధం ఆడిండా లేదా? అది ఆయన మాట కాదా? తప్పుకో. అబద్ధాలు మాట్లాడి మభ్యపెట్టి ఓట్లు అడిగి ఓట్లు వేయించుకొని అధికారంకి వచ్చినాక ఇట్లాంటి డ్రామాలు మాట్లాడేందుకు తప్పుకో. నీకు విలువలు ఉంటే, నువ్వు విలువల గురించి మాట్లాడతావు కదా, నిజాయితీ గురించి మాట్లాడతావు కదా, నీకు విలువలు ఉంటే నువ్వు తప్పుకో. ఇంకోరు ముఖ్యమంత్రి అయితే వాళ్ళు ఇస్తారా లేవో తెలుసుకుందాం.